ఒక ఆమె ఇట్లాగే స్టేజ్ ముందు కూర్చొని ఇట్లాగే 2 కాళ్ళు నాకు ఇట్లాగే. అమ్మ వయసు ఉంది, అరగంట సేపు ఓపిక పట్టా. తిట్టాలనిపిస్తుంది, అమ్మ వయసు వద్దులే అని చూసిన దగ్గర నుంచి కోప్పడాల్సి వస్తుందేమోనని నేను కొంచెం యాంగిల్ మార్చా. ఇటు చూస్తూ చెప్తున్నా. నేను యాంగిల్ మార్చానని ఈమెం చేసింది, ఊపడం ప్రారంభించింది. ఇక నేను ఎంత వాక్యం చెబుదాం అనుకున్నా ఈ ఊపిడే కనబడుతుంది నాకు. ఏమిటమ్మా అది అన్న. ఏమైంది నాయన అన్న. ఏమిటా కాళ్ళు ఊపడం అన్నా. అదేంటి నాయన, నీ వాక్యం నా పాదములకు ఊపు. ఊపు నీ దుంప దగ్గర. నేనే ప్రసంగికుణ్ణి వేసేసింది నాకు. మరో విధంగా భావించద్దమ్మా. ఓపిక లేకపోతే కుర్చీలో కూర్చోవచ్చు, నో ప్రాబ్లం. ఎట్టకేలకు దేవుని వాక్యాన్ని వినాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. యోగ్యమైన మంచి మనస్సుతో నీ దేవుడైన యెహోవా వాక్కు శ్రద్ధగా వినండి. నా దేవుని వాక్యం మీ జీవితాల్లో కార్యసిద్ధి కలుగు చేయును గాక.